మెకానిక్ ఒప్పించాడమ్మా. నాకు తెల్లగా అందం ఉండాలి కనపడాలని చెప్తే అందుకే నల్లదం జోగులు చెప్తే కదా మనం నవ్వాలా. ఇప్పుడు మన యాంకర్స్ అసలు హాయ్ గైడ్స్, ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ ఈ ప్రోగ్రాంకి విచ్చేసిన మన డాక్టర్ హరిప్రసాద్ సార్ గారికి అబ్బా టీవీ తరఫున మేము మా ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. వారి బర్త్డే ఈరోజు సోమవారం 6వ తారీఖు అనగా నిన్న ప్రపంచ నవ్వుల దినోత్సవం వేడుకల్లోనే ఆయన బర్త్డే విషెస్ జరుపుకున్నారు. మీరు కూడా ఆయనకు హ్యాపీ బర్త్డే విషెస్ తెలియజేయగలరని మేము తెలియజేస్తున్నాం. ఇట్లు ధర్మవరం టైగర్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. ముందుగా హరిప్రసాద్ సార్కి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ ముందుగా ఇప్పుడు నా పేరు లక్ష్మీనారాయణ అండి. నేను జబర్దస్త్లో ప్రతి ఒక్క టీంలో చేస్తూ ఉన్నానండి. హైపరాది గారి టీంలోని, చలాకి చండి గారి టీంలోని, ఇప్పుడు లేటెస్ట్గా బుల్లెట్ భాస్కర్ టీంలో చేస్తున్నాను. అంటే యాక్చువల్గా జబర్దస్త్లో అందరూ తెలుగు మాట్లాడి రిజిస్టర్ అయ్యారు. కానీ నేను మన అనంతపురం జిల్లాలో రాయలసీమలో పుట్టి సరదాగా ఒక కన్నడ డైలాగ్ చెప్పడం జరిగింది జబర్దస్త్లో. ఈరోజు కూడా నన్ను అందరూ కన్నడ ఆర్టిస్ట్, కర్ణాటక స్టార్ అని పిలుస్తూ ఉంటారండి. అది భగవంతుని ఆశీర్వాదం, మీ అందరి ఆశీర్వాదంగా భావిస్తూ థ్యాంక్ యూ అండి. ఒకసారి గట్టిగా చెప్పట్లు కొడితే నేను మిమిక్లతో 2-3 వాయిస్లు ఇమిటేట్ చేసి నేను నవ్వించడానికి ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు లేటెస్ట్గా మనం వార్తలు వినాలంటే ఒక మొబైల్, ఇంటర్నెట్ చాలా ఉన్నాయి. కాబట్టి అప్పట్లో ఒక 50 సంవత్సరాల క్రితం వార్తలు వినలేదు. కాబట్టి అప్పట్లో రేడియో స్టేషన్ ద్వారా మన వార్తలు విని మన సమాజాన్ని తెలుసుకునేవాళ్ళం. కాబట్టి ఒకసారి రేడియో స్టేషన్ గుర్తు చేసి మన కొంతమంది సినీ ప్రముఖులు కూడా అక్కడికి వచ్చి రేడియో స్టేషన్లో వార్తలు చదవడానికి వస్తారండి. అక్కడ ఎవరైతే బాగా వార్తలు చదివితే వాళ్ళకి అందులో ఉద్యోగం ఇవ్వడం జరుగుతుంది. మరి న్యాయ నిర్ణేతగా విలన్ జయప్రకాష్ రెడ్డి గారు ఒక్కొక్కరిని ఇంటర్వ్యూ చేస్తున్నారు. అది ఏ విధంగా ఉంటుంది? మొట్టమొదటిగా విలన్ జయప్రకాష్ రెడ్డి గారు వచ్చి మాట్లాడితే ఏ విధంగా ఉంటుంది? ఏమిరా ఇది వచ్చా మొట్టమొదటిగా మన రైల్వే స్టేషన్లో వార్తలు చదవడానికి ఎవరు వచ్చారో తెలుసా? మన అన్న ఎవరో కదప్పా, అన్న ఎన్టీ రామారావు గారు. రండి నా ఎన్టీ రామారావు గారు, ఒక్కసారి గట్టిగా చెప్పట్లేదు. అన్నగారు వార్తలు చదువుతారు, గట్టిగా చెప్పండి కొట్టండిప్పా. ఏమి రచ్చా అనగానే మరి ఇటువైపు నుంచి విశ్వవిఖ్యాత నటులు ఎన్టీ రామారావు గారు వచ్చి వార్తలు చదువు ఉంటుంది. ఈ కొరకు ఇచ్చేసిన అన్నదమ్ములకు, అక్కుచెల్లెలకు పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. వార్తలు చదువుతున్నది విశ్వ విఖ్యాత నటన సార్వభౌమ శ్రీ నందమూరి తారక రామారావు. వార్తలు ఇంతటితో సమాప్తం. ఏందన్నా నీ పేరు చెప్పి వార్తలు సమాప్తం అని చెప్పి మిగతా వార్తలు నేను చదువుకోవాలా? ఎప్పుడన్నా ఏదన్నా ఇది వచ్చా? అరే చెప్పు, నువ్వు ఇచ్చిన బోడి 1 నిమిషంలో మా పేరు చెప్పడానికే టైం సరిపోతుంది. ఈ విధంగా ఎన్టీ రామారావు గారు వార్తలు చదువుతారు. మీకు నచ్చినట్లయితే గట్టిగా చప్పట్లు కొట్టొచ్చు, లేకపోతే నన్ను కొట్టొచ్చు. ఈ కార్యక్రమం ఎంతవరకు ఇక్కడే ఉంటాను. ఈ కార్యక్రమం తర్వాతగా మరొక హాస్య నటులు, అంటే ఆయన నటులు మన ఏఎన్ఆర్ గారు, మరి అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా సరదాగా ఆయన స్టైల్లో వార్తలు చదివితే ఈ విధంగా ఉంటుంది. అందరికీ నమస్కారం. జీవన జిద్దాక ఎన్టీ రామారావు గారు ఎంత చక్కగా వార్తలు చదివారంటే అద్భుతం. రాధా నీ చుట్టూ తిరిగిన ప్రతిసారి ఏమంటారు? చీపట్టలు అసహించుకుంటారు. ఏమిటి నువ్వు మాట్లాడేది? ఏమి రాయరచ్చా?
వార్తలు చదువుకోకుండా రాదా రాదా అంటున్నావు, ఆమె చుట్టూ తిరుగుతున్నావే, ఏంది నా రచ్చ? జేపీ జనాలు చాలా డిస్టర్బ్ అవుతారు సార్. నేను నవ్వాలి సార్. ఆ బోర్డు నువ్వు నవ్వితే ఏం డిస్టర్బ్ కాలేదు, నవ్వు. లేదు సార్, నేను నవ్వాలి సార్. నవ్వుతా లేదా కొడతా చెప్తున్నా. సార్ కొట్టినా నేను మాత్రం నవ్వాలి సార్. నువ్వు నవ్వకపోతే కట్టి కట్టి తీసుకోకూడదు. ఏం చేసినా నేను మాత్రం నవ్వాలి సార్. నువ్వు దేంతో కొడతాను నాకు అర్థం కాలే. ఏది వాసన, ఏది వాసన సార్, ఏది వాసన? ఇంతకుముందు మీరు నవ్వున్నారు కదా సార్, నవ్వితే నాకు మోషన్ పాస్ అయిపోయింది సార్. ఇప్పుడు ఫ్రీగా ఉంది సార్ నాకు. అబ్బా మోషన్ చేద్దానా? ఆ పాయింట్ చెప్పాలి కదా. స్టేజ్ అంతా పాడైపోయిందండి. ఫస్ట్ బాగా అవతలకి. లేదు సార్, మీరే నవ్వున్నారు కదా సార్, ఇంకొంచెం మోషన్ పాస్ అవుతుంది. వద్దు నువ్వు పాప స్వామి, మొత్తం స్టేజ్ అంతా కడగండి. ఎవరైనా కానీ మోషన్స్ వచ్చే వాళ్ళు గట్టిగా నవ్వొద్దండి. టక 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 ఎక్కడో మా దగ్గర పేషెంట్లు వస్తుంటారు కదా, అజా ఇస్తున్నారంట. ఒక 2 minutes బ్రేక్, వెంటనే స్టార్ట్ చేస్తాం. అనుకుంటున్నానని కూడా అనుకుంటున్నాను. యా, మనం రొటీన్ లైఫ్లో చాలా మన రొటీన్ లైఫ్లో చాలా జోక్స్ ఉంటాయి. ఆ జోక్స్లో మనం రోజు ఎంజాయ్ చేసి. హలో, ఏం సార్? ఏం చెప్పండి సార్, ఏం చెప్పండి సార్, ఏంది అడుగుతున్నారు? ఏం చెప్పండి సార్? నీకు వేలాపాల లేదా? ఎప్పుడు మెసేజ్లు పెట్టాను నేను. మెసేజ్ అంటే అందరూ నవ్వాలని పెడుతున్నాం సార్. ఏం మెసేజ్ పెట్టాను, ఎప్పుడు పెట్టాను తెల్లా? గుడ్ మార్నింగ్ పెట్టినా పొద్దున్నే. ఏంది కలెక్టరా? 200 మార్కులు తక్కువ వచ్చినా? అవును, కరెక్ట్ కావాలంటే ఎన్ని ఖర్చు పెట్టాలి? ఏందుకు ఖర్చు పెట్టి 2 కూర్చొని చదువుకుంటే అంతే కదా. ఎన్ని అప్లికేషన్లు ఉంటాయి? ఇన్స్టాగ్రామ్ ఉంటుంది, నెట్ఫ్లిక్స్ ఉంటుంది, అమెజాన్ ఉంటుంది. మేము ఊరికి వస్తాయి అనుకుంటున్నా. అవన్నీ నువ్వు చూసావా? చూడకపోతే కలెక్టర్ ఎట్లయితారు? అవన్నీ చూసినప్పుడు రాలేదు నీకు? రాలేదు మరి. ఏది నెట్ఫ్లిక్స్ అంటే ఏంటి దాంట్లో? దాంట్లో ఎన్ని మంచి ఉపయోగకరమైన వీడియోలు ఉంటాయి. ఏమనుకోండి. ఊరా? కోటిగారి చూడు, పిల్ల పెట్టకూడదు. ఏమైంది కోటిగారికి? నవ్వు మన జీవితంలో చాలా అవసరం. ఒక డాక్టర్గా ఆ విషయం చాలా గట్టిగా నమ్ముతాను నేను. ఎందుకంటే మెడికల్గా మనం నవ్వుతూ ఉంటే మన శరీరంలో రకరకాల రిలాక్సింగ్ హార్మోన్స్ అన్ని రిలీజ్ అవుతూ మన ఆరోగ్యం అనేది ఆరోగ్యం అనేది దెబ్బతినకుండా ఉంటుంది. మరియు ఈ నవ్వు అనేది మందితో మనం సోషల్ రిలేషన్స్ మెయింటైన్ చేసినప్పుడు పర్ఫెక్ట్ వస్తుంది. అందరికీ నమస్కారం. ఈ పిల్లలు ధర్మవరం టైగర్స్ అని యూట్యూబ్ ఛానల్ రన్ అవుతుంది. దయచేసి అందరూ ఆ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పిల్లలు బ్లెస్ చేయాల్సిందిగా విజ్ఞప్తి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ధర్మవరం టైగర్స్.